ఓం నమో భగవతే వాసుదేవ. పాలవ్రతము. ఈ వ్రతాన్ని దేవతల తల్లి అయిన అతిథీదేవి, రాక్షసుల తల్లి అయిన దితిదేవి చేసి ముల్లోకాలను పరిపాలించే సిరి సంపదలను భోగభాగ్యాలను పొందారు. ఆ వ్రత కథ, ఆ విధానం గురించి ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. దైత్యులు స్వర్గము ఆక్రమించుకున్నారు. తన కుమారులు ఏమైపోయారో తెలియక దేవమాత అతిథి చాలా విచారంగా కూర్చుంది. ఇంతలోని ఒకనాడు కశ్యప మహాముని సమాధిలో నుంచి లేచి అతిథి ఆశ్రమానికి వచ్చారు. దిశపోయి ఉన్న ఆశ్రమాన్ని చూశారు. భార్య ముఖంలోని గాఢమైన విచారము కనిపించింది కశ్యపునికి. ఏమైంది? ఏమిలా ఉన్నావు? ఏమైనా జరిగిందా? అందుచేత నువ్వు విచారంగా ఉన్నావా? ఏ ఇంట అతిథి మంచినీళ్ళైనా పుచ్చుకోకుండా వెళ్ళిపోతాడో ఆ ఇల్లు కాదు, నక్కల వారిది. సకాలంలోని అగ్నుల్లోని అవిస్సు వేయడము మానివేయలేదు కదా. బ్రాహ్మణులు, అగ్నులు ఇవి సర్వదేవమయమైన భగవంతుణ్ణి మోహము. గృహస్థు ఈ రెండిటిని పూజిస్తే అన్ని అభిలాషలు తీరే ఉన్నత లోకాలను లభిస్తాయి. దేవి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేదానివి కదా నువ్వు. కానీ ఇప్పుడు ఇంత విచారంతో అగుపిస్తున్నావు ఏమి? నీ బిడ్డలందరూ కుశలమే కదా? ప్రాణేశ్వర, గాఢమైన దుఃఖంలోని కశ్యపునితోటి అతిథీదేవి ఇలాగా అన్నది. గోవులు, బ్రాహ్మణులు, ధర్మము, మీ దాసి అంతా కుశలమే స్వామి. స్వామి, నీ అంతటి ప్రజాపతి నాకు ధర్మము ఉపదేశిస్తూ ఉంటే తీరని కోరిక అంటూ ఏమీ ఉంటుంది నాకు. 50 మంది ప్రజలు నీ సంతానమే. కొంతమంది నీ సంకల్పంతో పుడితే, కొంతమంది నీ శరీరం వలన పుడతారు. అసురులైనా దేవతలైనా వాళ్ళందరూ నీ బిడ్డలే కనుక వాళ్ళందరినీ ఒక్కలాగే చూస్తావు నువ్వు. ఇంతలోని పిసరంతైనా సందేహం లేదు స్వామి. నేను నీ దాసిని. నా మేలు కొంచెము విచారించండి ప్రభు. మానము మర్యాద నిలపవలసిన వాడివి నువ్వు. శత్రువులు మా కొంపలు కొల్లగొట్టారు. దితి సంతతి మితిమీరిపోయింది. మా ఐశ్వర్యము, సిరి, యశస్సు, ఉనికి అపహరించారు. వాళ్ళు కొంప గోడు లేకుండా నా బిడ్డల్ని తరిమేశారు. బండెడు దుఃఖంలోని కుంగిపోయి ఉన్నాను నేను. నువ్వు తప్ప ఆర్చేవాళ్ళు, తీర్చేవాళ్ళు ఎవరూ లేరు నాకు. ఈ ఆపద గట్టెక్కే ఉపాయము ఆలోచించు. నా కుమారులకి, నా కన్న తండ్రులకు పోయిన సంపద తిరిగి వచ్చేటట్లు అనుగ్రహించు అంటూ ప్రాధేయపడ్డాది. అతిథి ప్రార్థన విని ఆశ్చర్యపోయినట్లుగా చూశాడు కశ్యపుడు. ఆశ్చర్యము విష్ణుమాయ బలవత్తరమైనది. జగత్తంతా స్నేహబద్ధమై ఉంటుంది. పంచభూతాలతోటి తయారైన ఈ ఆత్మ కాని శరీరము ఒక్కటే. ప్రకృతికి పరమైన ఆత్మ ఎక్కడ? ఎవరి భర్త ఎవరు? ఎవరి కొడుకు ఎవరు? ఎవరితో ఎవరికి ఏమిటి సంబంధము? మోహమే అన్నిటికీ కారణము. ప్రియా, ప్రాణులందరి దేహాల్లోని ప్రకాశించే వాసుదేవుణ్ణి ఆరాధించు. అతడే ఆదుకుంటాడు. అందరి దుఃఖాలను అతడే నివారిస్తాడు. దీనదయాళుడు అతడు. శ్రీహరి తప్పక నీ కోరిక నెరవేరుస్తాడు. భగవంతుణ్ణి భక్తి ఎన్నడూ వ్యర్థం కాదు. భగవంతుణ్ణి ఆశ్రయించడము తప్ప ఇంకొక ఉపాయం లేదు అన్నాడు. ప్రాణేశ్వర, భర్త మాటలు విని అంది అతిథీదేవి. భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి? సత్య సంకల్పుడైన అతడు ఎలా నా కోరికలను నెరవేరుస్తాడు? నా కుమారుణ్ణి నేను అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు గనక ఏం చేస్తే భగవంతుడు త్వరగా ప్రసన్నుడు అవుతాడో ఆ ఉపాయంని నాకు ఉపదేశించండి అని కోరింది.
దానికి సమాధానముగా కశ్యప ప్రజాపతి ఇలాగా చెప్పనారంభించారు. పూర్వము సృష్టి ప్రారంభంలోని మహావిష్ణువు హిరణ్యకశిపుడిని హిరణ్యాక్షుడిని ఇరువురను అన్నదమ్ములని చంపి దేవతలకు రక్షించెను. అప్పుడు దితిది నీ చెల్లెలు చాలా రోధించింది. తను పాలవ్రతము 12 దినములు చేసింది. శివరాత్రి రోజున ఈ నోమును పట్టి మరస్ట్ రోజు పాడ్యము నుంచి ద్వాదశి వరకు బ్రాహ్మణులకు పంచభక్ష పరమన్నాలతోటి భోజనం పెట్టాలి. అడవి పంది దువ్విన మట్టిని తెచ్చుకోవాలి, లేదా తులసి మొదట్లో ఉన్న మట్టిని తెచ్చుకొని సూర్యోదయానికల్లా ముందు లేచి ఆ మట్టిని వంటికి రాసుకొని స్నానం చేస్తూ భూదేవిని ఉద్ధరించి ఉపరితలానికి తీసుకొని వచ్చిన యజ్ఞవరాహస్వామి, నా అనుకున్న అందరినీ ఉద్ధరించు స్వామి, నీకు శతకోటి నమస్కారాలు స్వామి అని చెప్పుకొని స్నానం పూర్తి చెయ్యాలి. నారాయణుని ప్రతిమకు పాలతోటి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ 108 సార్లు చెప్పుతూ అభిషేకం చేసి షోడశోపచారాలతోటి పూజ చేసి సుగంధ పరిమళ పుష్పాలతోటి అలంకరించి పాల పరమన్నమును నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి పూజ ముగించుకోవాలి. పూజ ముగించేటప్పుడు ప్రతిరోజు ఈ కథని చెప్పుకుంటూ ఉండాలి. కనీసంలో కనీసము 2 బ్రాహ్మణులకైనా సరే భోజనము పంచభక్ష పరవన్నాలతోని ప్రతిరోజు పెట్టాలి. భోజనం పెట్టి ప్రతిరోజు దక్షిణతోటి తాంబూలాన్ని సమర్పించి విష్ణువుగా భావించి వారికి కాళ్ళు కడిగి నమస్కరించి చందనము కుంకుమ బొట్టు పెట్టి వారికి పంపించాలి. విష్ణువుకు భోగం పెట్టిన భోజనము తను భుజించి విష్ణు కథలను చెప్పుకుంటూ విష్ణు నామాలను పాటలను పాడుకుంటూ సాయంత్రము మరలా విష్ణువుకు దీపారాధన చేసుకొని రాత్రికి ఆ పాల నైవేద్యాన్ని ఆ పాల పాయసాన్ని భుజించి శాప మీద లేదా నేలపైన పడుకోవాలి. ఇలా 12 దినములు బ్రహ్మచర్యము పాటించాలి. 13వ రోజు ద్వాదశి రోజున బ్రాహ్మణులకు, సువాసినులకు, దంపతులకు, ఆడబిడ్డలకు, బంధువులకు అందరికీ పిలిపించి భోజన సత్కారాలు చేసి పాల చరువుతోటి హోమము జరిపించి భోజనం చేసిన బ్రాహ్మణులకు బట్టలను, స్వయంపాకము, గోదానము, పళ్ళు, దక్షిణ, తాంబూలాలు ఇవ్వాలి. లేనివారు వెండి ఆవు పెయ్యని వస్త్రాలను దక్షిణను 12 దినాలు భోజనం చేసిన బ్రాహ్మణులకు ఇచ్చినా సరిపోతుంది. మీ ఇంట బ్రాహ్మణులు వచ్చి భోజనానికి కూర్చొనే పద్ధతి లేనప్పుడు అందరూ కలిసి కోవిల్లోనైనా సామూహికంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును. వ్రతం అయి హోమం జరగగానే పాలవ్రత ఫలము నోము నోచిన వారి చేతిలోని వస్తుంది. ఈ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలంటే వారికి ఆ ఫలితాన్ని దారపోయాలి, లేదా మీరే ఉంచుకోవచ్చు. దితిది దేవి నోమును నోచి ఫలాన్ని తన మనుముడైన ప్రహ్లాదునకు ఇద్దామని వెళ్ళింది. ప్రహ్లాదుడు, నాకు సిరి సంపదల మీద వ్యామోహం లేదు, ఆసక్తి లేదు, నేను విష్ణు భక్తిలోనే ఉంటాను అని చెప్పాడు. ప్రహ్లాదుని కొడుకు వద్దకి వామహర్షుని దగ్గరికి వెళ్ళింది. నాయన, పాలవ్రతము ఫలాన్ని స్వీకరించు అన్నది. నేను నా తండ్రి మార్గంలోనే నడుస్తాను అని వద్దు అన్నాడు. అతని కుమారుడైన బలి వద్దకు వెళ్ళి, నాయన, ఈ జేజి కోరికను తీర్చవా అని అడిగింది. ఫలాన్ని ఇచ్చింది. అప్పుడు బలి ఆ ఫలాన్ని పొంది చక్రవర్తి అయ్యాడు. ముల్లోకాలను ఆక్రమించుకొన్నాడు. ధర్మంగా రాజ్యము పరిపాలించసాగాడు. భర్త కశ్యపుని ఉపదేశాన్ని వింది అతిథిదేవి. అతడు చెప్పిన ప్రకారము 12 దినాలు పాలవ్రతము పాలించి తన బుద్ధిని
సారథి చేసుకుంది, మనస్సు పగ్గాలను చేసుకుంది, ఇంద్రియాలనే గుర్రాలను అదుపులోని పెట్టుకుంది. ఏకాగ్రత చిత్తంతోటి పరమ పురుషుడైన ఆ శ్రీహరిని సేవించి నిష్ఠతోటి పాలవ్రతం పూర్తి చేసింది. పచ్చటి పట్టు బట్టలను కట్టుకొని 4 చేతులతోటి శంఖము, చక్రము, గద, పద్మము పట్టుకొని ఆ ఆదిపురుషుడు భగవంతుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. చూసింది అతిథి. లేచి 2 చేతులు జోడించింది. ఆనందంతో ఆమె శరీరము పులకరించిపోయింది. కన్నీళ్లతోటి ఆనంద బాష్పాలను ధారలుగా కట్టింది. ఆనంద ఆవేశంతో ఎంతోసేపు మాటలు రాలేకపోయింది. 2 కళ్ళతోనూ శ్రీహరి రూపంను పానం చేస్తూ మెల్లమెల్లగా గద్ధర కంఠముతోటి అతన్ని స్తోత్రం చేసింది. తుదకి యజ్ఞేశ్వర, యజ్ఞపురుష, అచ్యుత, తీర్థపాద, నీ పేరు వింటేనే చాలు శుభం కలుగుతుంది. ఆపదలో ఉన్న వాళ్ళ దుఃఖము నాశనం చేస్తావు నువ్వు. ఆదిపురుష, ఈశ్వర, భగవంతుడా, దీనజన పరాయణకుడా, మాకు శుభం కలిగించు ప్రభు అంటూ అనేక రకముగల విష్ణువుని ఆరాధించింది. అప్పుడు స్వామి ఇలాగా పలికాడు, నీ భర్తకు నీ పుణ్య ఫలితాన్ని దారపోసి అతని వీర్యం ద్వారా నీవు సంతానవతివి అవుతావు. నేను నీ కడుపున పుట్టి నీ కోరికలను తీరుస్తాను అని వరమి తెలిపాడు పరమేశ్వరుడు. అతిథికి వామన అవతారంలోని విష్ణువు జన్మించాడు. తల్లి కోరిక ప్రకారముగా బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి 3 అడుగుల భూమిని యాచించాడు. శుక్రుడు వచ్చినవాడు బాలుడు కాదు, విష్ణువు అని తెలిపాడు. బలిచక్రవర్తి చెయ్యి చాచినది ఆ భగవంతుడైనప్పుడు నా జన్మ ధన్యం కదా అంటూ దానం ఇస్తాను అని వామనుడుకు సంతోషంతో ధారపోశాడు. నీకే వరం కావాలో కోరుకోమని అడిగాడు. స్వామి, నన్ను పాతాళంలోకి ఉండు అన్నావు, అక్కడ నా ఇంట నువ్వు స్వయంగా ఉండిపోవాలి అని కోరాడు. విష్ణువు అలానే వరంనిచ్చాడు. ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా సరే తరగని సిరి సంపదలు కలుగుతాయి. ఈ కథను విన్నవారికి ఈ జన్మకు మాత్రము తరగని సిరి సంపదలు అనుభవించి మోక్షానికి వెళ్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.